హల్లెలూయా. మీ ముఖములు చూచినప్పుడు మీలో ఉన్నటువంటి లోపం ఏమిటో, విశ్వాసం ఉన్నటువంటి లోపం ఏమిటో అది తీర్చబడిన నిమిత్తమై మీ నిమిత్తమై ప్రార్థనలో పోరాడుచున్నామంటాడు పౌలు. మరి దేవుని మందిరకు వచ్చి కూర్చున్న నీ జీవితాల్లో బస్టాండ్లో బ్యాగులు పట్టుకున్నటువంటి ఆ ముఖాలు ఎందుకుగా ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. వారి యొక్క అలవాట్లుగా వారు కూర్చున్నారు తప్ప దేవుని సన్నిధి, దేవుని యొక్క మందిరంలో ఉన్నామని, దేవుని సన్నిధిలో ఉన్నామని ఒక క్రమం ఉందని, ఆ క్రమంలో మనం ఉంటేనే ఒక ఆత్మ సంబంధమైనటువంటి వారమని ఎంతమంది గ్రహింపు ఉంది? మందిరం అంటే ఎలా అనుకుంటున్నారు మీరు? హల్లెలూయా. అలవాటు పడిన జీవితం కాదు, కానీ ఒక క్రమం ఉండాలి. ఇట్లా లేచి వెళ్ళడం ఉండకూడదు. ఎలాగూ చిన్నతనం నుండి భయము భక్తి అనేది నేర్పించాలి పిల్లలకి. సేవకుడు సరిగ్గా లేకపోతే సంఘానికి క్రమం రాదు. మీరు ఒక దొడ్డికి అలవాటు పడిన వారైతే, నిజంగా కోపంతో నేను మాట్లాడుతున్నా, ఒక దొడ్డికి అలవాటు పడిన వారైతే ఆ దొడ్లు తోలేచ్చు, మీరు అది అలవాటుగా వెళ్ళిపోతుంది. కానీ ఒక దొడ్డికి అలవాటు పడింది కాదుగా. హల్లెలూయా. ఎంతోమంది సేవకులు మీ ఎద్దుకు వచ్చారు, రకరకాలైనటువంటి క్రమాలు నేర్పించడం. మరి ఇది ఏ క్రమమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అనంటే, ఇదివరకు జరిగినటువంటి విధానము, పరిచర్య అది నాకు తెలియకపోవచ్చు, అది మీరు అనుభవించుండొచ్చు, చూస్తుండొచ్చు. కానీ నీవు బాధపడినంత మాత్రాన నీ ఊహల్లో దేవుని ఏమై అని అనుకున్నావో, లేకపోతే చూస్తున్న పరిస్థితులను బట్టి ఒకవేళ నీ జీవితంలో భక్తి వ్యర్థము, అందరూ అలాగే ఉన్నారు కదా అని నీవు అనుకున్నంత మాత్రాన దేవుని యొక్క వాక్యం మారదు. నేను చెప్పేది అర్థమవుతుందా? నీకు భక్తిలో నీ ఒక ముద్ర వేసుకున్నంత మాత్రాన, ఏముందులే అనుకున్నంత మాత్రాన వాక్యం కాకుండా పోదు. నీవు మంచిగా పాటలు పాడేటువంటి కృపే ఉన్నా, మంచిగా సువార్త ప్రకటించే కృపే ఉన్నా, మంచిగా వాక్యం చెప్పేటువంటి కృపే నీకున్నా, అది ప్రభువు ఇచ్చిందే, మంచిదే. కానీ ఏది కలిగి ఉన్నా, ఏది కలిగి ఉండకపోయినా, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం నీకు లేకపోతే, ఒకవేళ పరిస్థితులు ఏదైనా కావచ్చు, ప్రభువా నేను వారి వల్ల ఇట్లా అయిపోయాను ప్రభువా, వారే అలా ఉన్నారు, ప్రకటన చేస్తున్న సేవకుడు అలా ఉన్నప్పుడు కూర్చొని వాక్యం పెట్టిన విశ్వాసగా నేనేంటి ప్రభువా అంటే, సేవకునికి ఇవ్వవలసిన తీర్పు, సేవకునికి ఇవ్వవలసినటువంటి శిక్ష ప్రభు తప్పనిసరిగా ఇస్తాడు. అయితే సేవకుని జీవితాన్ని చూసుకొని చూడవలసినటువంటి యేసు ప్రభు చూడకుండా, చేయవలసిన భక్తి, చేయవలసిన శ్రద్ధాభక్తులు ప్రభువునందు నిలపకుండా, కనబడుతున్న మనిషిని చూస్తూ నువ్వు సరైన భక్తి చేయలేదనుకో, ప్రభు పర్లేదమ్మా నువ్వు వారు చూసే పడిపోయావులే రా అని బుజ్జగించడు. ఎప్పుడు? ఇక్కడ బుజ్జగింపులు ఉంటాయి నీకు. ఏ విధంగా బుజ్జగింపులు అంటే, నీవు వారిని చూసి వీరిని చూసి చేయలేక భక్తి వ్యర్థమనుకుని అనుకున్నటువంటి సందర్భాల్లో భక్తి వ్యర్థం కాదు, మనుషులు. అందుకని ప్రభు అంటాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేడు. ఎందుకనంటే ఆయన దేవుడు అని ముద్ర వేసుకుని ఆయనకి మౌనంగా ఉండేవాడు కాదు ఆయన. నీవు నేను ఆరాధన చేస్తున్న దేవుడు ఒక క్రమం ఇచ్చిన వాడు, ఆ క్రమంలో ఆయన జీవించిన వాడు, ఆయన మార్గమై ఉన్నవాడు, ఆ మార్గంలో నడవమని చెప్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ మార్గంలో నడిస్తేనే నువ్వేం పొందుకుంటావు? జీవమైనటువంటి పరలోక రాజ్యం పొందుకుంటావు. అలా పొందుకోవాలంటే నీవు పరిస్థితులు చూసో, లేకపోతే పరిణామాలు చూసో, వ్యక్తిగతమైనటువంటి జీవితాలను చూసో, నీ జీవితంలో ఏది చూసి నువ్వు భక్తులు దిగజారిపోయినా రాకడలో నువ్వు ఎత్తబడలేవు అన్నది నువ్వు గుర్తుంచుకోవాలి. దినంలో దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, క్షేమాన్ని అనుగ్రహించాడు, నీకు భద్రతను అనుగ్రహించాడు, ఆయన సన్నుల నుంచి కృపాభాగ్యాన్ని ప్రసాదించాడు. అనేక మంది కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ దేవునికి ఎందుకు కృప ఇచ్చాడు? నీవింకా సరిచేయబడాలి కాబట్టే, నీవింకా పరిశుద్ధంగా మార్చబడలేదు కాబట్టే, నీవింకా ప్రభు క్రమపరిచేటువంటి క్రమంలోనికి రాలేదు కాబట్టే నీ ఎడలనే దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన దీర్ఘశాంతి మన మీద లేకపోతే
ఆయన ఉగ్రత, ఆయన కోపము మన మీద వస్తే ఏమైపోతాం? ఆయన యొక్క మాటకి పర్వతాలంట గడగడ వణికిపోతాయంట. సమస్తం కలుగు చేస్తున్న ప్రభు. అయితే ఈ దినం ఎందుకు సమకూర్చబడ్డామో అని లేఖనాల్లో నుండి కొద్ది మాట మనం ధ్యానం చేస్తూ ప్రార్థన విజ్ఞాపనలు చేద్దాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూద్దాం అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము, ఆ మాటను చదువుకుందాం. 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టుడి. హల్లెలూయా. కనిపెట్టాలి. ఒక శాస్త్రవేత్త కొత్త విషయం కనిపెడతాడు. అయితే నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీ జీవితాల్లో, బైబిల్ చేతపడుకుని దేవుని యొక్క మందిరికి వస్తున్న నీ జీవితాల్లో కనిపెట్టేటువంటి అనుభవము నీకుందా? ఏం కనిపెట్టాలయ్యా? తండ్రి యొక్క వాగ్దానముల కొరకు వారు యెరూషలేమును విడిచిపెట్టక వారు ఏం చేస్తున్నారంట? కనిపెట్టేటువంటి అనుభవంలో వారు ఉన్నారు. నీ జీవితంలో నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. అదేమిటి అనంటే, యేసు ప్రభు ఎటువంటి జీవితాన్ని మనకు మాదిరిగా ఉంచిపోయాడో ఆ జీవితం, ఆ సారూప్యతలోనికి, ఆయన రూపంలోనికి నీవు నేను మార్చబడాలని నీ పట్ల నా పట్ల సంకల్పం కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన రూపంలోనికి మార్చబడాలన్నది వాస్తవమే, సంకల్పమే. అయితే వ్యక్తిగతంగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం నెరవేర్చబడి నిమిత్తమై నువ్వు ప్రభు సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? కనిపెట్టాలి. ఎవరికి కనిపెట్టేటువంటి అనుభవం ఉంటుంది అనంటే, నొప్పి ఎవరు తెలుస్తుంది? సహజంగా ఇప్పుడు నాకు ఏ నొప్పి లేదు, నాకు నొప్పి నాకు తెలియాలంటే నాకేమవ్వాలి? గాయపరచబడితేనే నొప్పి ఏంటో తెలుస్తుంది. అయితే ప్రార్థన చేయాలని ఎవరికి ఉంటుందయ్యా అనంటే, ఎవరికైతే ఆ భారం ఉంటుందో, ఎవరైతే ఆ భారంలో నడిపించబడతారో. మరి నాకు తగిలింది దెబ్బ, నాకు నొప్పి పడుతున్నా, ఆ నొప్పి మరి నెహెమీయాకి అర్థం అవ్వాలంటే నెహెమీయా కూడా ఏమవ్వాలి? దెబ్బ తగిలితే నా దెబ్బ ఏమిటో, ఆ నొప్పి ఏమిటో తనకు అర్థం అవ్వాలంటే తను కూడా గాయపరచబడితే ఆ నొప్పి అర్థమవుతుంది. ప్రార్థన అనుభవము మొట్టమొదటిగా ఎవరికి ఉండాలి అంటే, సేవకుడైన నాకు ఉండాలి. నేను ఏ విధానంతో నడిపించబడుతూ ఉంటానో ఆ విధానంలోనికే సంఘము, విశ్వాసులు తయారు చేయబడతారు. అయితే మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అనంటే, తండ్రి యొక్క వాగ్దానం కొరకు శిష్యులు కనిపెడుతున్నారు. వారికి వాక్యం తెలీదా? స్వస్థపరచబడడం తెలీదా? యేసు ప్రభు తిరిగిన అనుభవం లేదా? వారి అనుభవం వారికి అక్కర రాలేదు. వారి స్వస్థతలు వారికి అక్కర రాలేదు. వారు చేసినటువంటి ప్రార్థనలు, యేసు ప్రభు నేర్చుకున్న అనుభవము వారు బలమైన కార్యాలు చేయడానికి దోహదపడలేదు. కానీ మరి ఏది దోహదపడింది అంటే, తండ్రి యొక్క వాగ్దానం నెరవేర్చబడిన నిమిత్తం కనిపెట్టడంలో వారిలో దేవుని యొక్క బలమైన కార్యాలు చేయడానికి, అదే తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టు నిమిత్తమై ఆ కనిపెట్టడమే వరకు దోహదపడింది. నీ పట్ల ఒక చిత్తం ఉంది. నువ్వు యేసు ప్రభు యొక్క పోలికలను మార్చబడ్డావా? ఈరోజు ప్రభు నిన్ను పిలిస్తే, ప్రభు నిన్ను రా నా కుమారుడా, నా కుమార్తె, ఇక చాలు నా యొద్దకు రా అని పిలిస్తే, ఆయన యొద్దకు వెళ్ళడానికి సిద్ధంగా నువ్వు ఉన్నావా? నీ జీవితం మార్చబడిందా? నీ గమ్యం ఏమిటో నువ్వు ఎరిగి ఉన్నావా? ఒక స్థిరమైన నిర్ణయం, నిశ్చయంతో ప్రభు సన్నిధిలో కూర్చుని ఉన్నావా? ఆ నిశ్చయిత, ఆ గురి, ఆ గమ్యం నీలో లేకపోతే, క్రైస్తవుడా, మనకే అటువంటి నిశ్చయిత లేకపోతే లోకంలో ఉన్న వారికి ఎంత కలుగుతుంది? వారు ఎంతగా భక్తి చేసినా, లోకంలో వారు ఎంత భక్తి చేసినా అది వారి యొక్క మరణం వరకే వారు భక్తి చేయగలరు. మరణము తర్వాత ఉన్న జీవితం ఏమిటో ఒక అన్యునికి తెలియదు. కానీ క్రైస్తుడు ఒక ప్రపంచంలో ఎవరికి ఏ వ్యక్తికైనా సరే
మరణము తర్వాత నాకు నిరీక్షణ ఉందయ్యా అన్న చెప్పగలిగిన వ్యక్తి ఎవరు అంటే ఒక క్రైస్తవుడు, మాత్రం ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవుడు. అందరూ కాదు, క్రైస్తవులు అనబడచ్చు, మందిరానికి వెళ్ళచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి వ్యక్తికి, యేసు ప్రభు ఏమిటో అర్థమైన వ్యక్తికి, యేసు ప్రభుకి తన హృదయాన్ని అప్పగించుకున్న వ్యక్తికి, యేసు ప్రభు యొక్క తన యొక్క హృదయంలో సన్నిధిని అనుభవిస్తున్న వ్యక్తికి ఏం అర్థమవుతుందో తెలుసా? మరణం తర్వాత మరొక జీవితం ఉంది అని ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణతోనే ఒక క్రైస్తవుడు బ్రతకగలగాలి. అలాగే నువ్వు బ్రతకగలుగుతున్నావా? నీవు కూర్చుంటున్నా లేస్తున్నా దేవుని యొక్క తలంపులే నీకు ఉన్నాయా? నీ జీవితాన్ని ప్రభువులే ఎలా మార్చబడాలో అన్నటువంటి ఆశలు నీ అంతరంగంలో ఉన్నాయా? అలా లేకపోతే నీవు ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో దిగజారిపోయావని అర్థం. అపవాదికు సాతానుడు నీ యొక్క మనోనేత్రాలకు గురుడితనం కలిగి చేస్తాడని అర్థం. అయితే ఆ గురుడితనం నుండి నువ్వు బయటపడాలంటే, దేవుని యొక్క వాగ్దానం నీకు అర్థం అవ్వాలంటే, దేవుని యొక్క సంకల్పం నీకు అర్థం అవ్వాలనంటే, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన భక్తి జీవితం నీకు అర్థం అవ్వాలనంటే నువ్వేం చేయాలో తెలుసా? అపోస్తులు ఏదైతే చేశారో వారు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని వచ్చున్నారంట. ఎక్కడ దేన్ని విడిచిపెట్టకుండా అమ్మా, యెరూషలేమును విడిచిపెట్టకుండా వారు కనిపెడుతున్నారంటే దేవుని యొక్క వాగ్దానం కొరకు. హల్లెలూయా. నీ జీవితంలో నీ పట్ల ప్రణాళిక ఉన్నటువంటి నీ జీవితంలో నీ పట్ల ఒక వాగ్దానం ఉంది. నీ పట్ల ఒక వాగ్దానం నెరవేర్చాలని ప్రభు ఆలోచన కలిగి ఆశ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే వారి అనుభవము వారు భక్తిలోనికి నడిపించలేదు. ఒకటి అంటే వారి అనుభవం బట్టి వారు ఆ కార్యాలు చేయలేదు. అపోస్తులు, శిష్యులు వారు ఉన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని బట్టి వారు ఆ పని చేయలేదు. వాళ్ళకున్నటువంటి బలమో శక్తిని బట్టో ఆ సూర్యకార్యం వాళ్ళ జీవితంలో చేయలేదు. కానీ యెరూషలేముని విడిచిపెట్టక కుమారుడైన యేసు ప్రభు ద్వారా తండ్రి యొక్క వాగ్దానం ఏవైతే విన్నారో వాటిని కనిపెట్టు నిమిత్తమై ఆ వాగ్దానం పొందుకోని నిమిత్తం కనిపెడుతున్నారంట. దినమున దేవుని సందేహానికి వచ్చిన నీ జీవితంలో నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఏం ఆశిస్తున్నావు, ఏం పొందుకుంటున్నావా? దినమున దేవుని యొక్క సందులో మనం అందరము ప్రార్థన చేయడానికి సమకూర్చబడ్డాం. ఈ సిద్ధపాటు విజ్ఞాపన కూడిక ఏమిటి అనంటే, ప్రార్థన ప్రాముఖ్యత ఏమిటి అనంటే ప్రార్థన. ఏంటి ప్రార్థన అనంటే సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లుగా, సంఘంలో నూతనమైన అభిషేకము ఉజ్జీము రగిలించబడినట్లుగా, రాకడలు ఎత్తబడే సంఘముగా ఈ యొక్క మన యొక్క జీవితాలను ప్రభు మార్చినట్లుగా, ఆత్మ సంబంధంగా దిగజారిపోయినటువంటి భక్తి జీవితాల్లో మోడుబారిపోయిన జీవితాల్లో ప్రభు మరల నూతనమైన చిగురింపు పుట్టించి ప్రభు కొరకైన ఆశలు, ప్రభు కొరకు జీవించినటువంటి తపన, తలంపులు మరల నూతనంగా పుట్టించి ప్రభు వలే మార్చబడాలి, ప్రభు వలే జీవించబడాలి, స్థిరులుగా కదలని వారుగా మార్చబడాలి అన్నటువంటి ముఖ్య ఉద్దేశంలోనికే మనందరం వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదివరకు నా జీవితంలోనైనా, నేనైనా, మీరైనా, మనందరమైనా ఇదివరకు మామూలుగా ఏదో వచ్చాము, ఏదో ఉన్నాము, ఏదో ప్రార్థన చేస్తాం, కార్యాలు జరిగించబడుతున్నాయి, కొంత మటుకు పర్వాలేదులే అనుకొని కొంత మటుకు ప్రార్థనలు చేస్తాం. మంచిదే. ఆ ప్రార్థనలు ప్రభు ఆలకించలేదంటే ఖచ్చితంగా ఆలకించారు. ఆయన కార్యాలు జరిగిస్తూ మనందరూ ముందుకు నడిపిస్తున్నారు. మీ జీవితంలో ఈ ప్రార్థన ద్వారా దేవుని యొక్క కార్యాలు రుచి చూడకుండా ఎవరైనా ఉండగలరా అంటే, ఇప్పుడు ఒకవేళ చూడకపోయి ఉండొచ్చేమో, భవిష్యత్తు మీరు తప్పనిసరిగా చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనంటే శిష్యులు తండ్రి యొక్క వాగ్దానం కొరకు యెరూషలేమును విడిచిపెట్టక కనిపెట్టుకుని వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు మేడగది అనుభవం కలిగి ఉన్నారు. వారు ఆ దినాన మేడగదిలోనికి పైకి వెళ్ళి ఏకాంతంగా వారు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి వాగ్దానములను అనుగ్రహించి ఆదరణకర్త వారిని పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఏకంగా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకాత్మ కలిగి, ఏక మనస్సు కలిగి వారు ఒకే విషయాన్ని బట్టి తండ్రి యొక్క వాగ్దానం వారి చేత నెరవేర్చబడినట్లుగా వారు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో, ఇదివరకు చెప్పాను, నాకు నొప్పి కలిగి ఉంది, గాయపరచబడి ఉన్నాను, నేను నొప్పికి బాధపడుతున్నాను. అయితే ఆ నొప్పి సహోదరుడు న్యాయబద్ధరికి అర్థం అవ్వాలనంటే
సహోదరుడికి కూడా ఏం జరిగి ఉండాలి? గాయపరచబడి ఉండాలి. నా నొప్పి తగిలితేనే నొప్పి అర్థమవుతుంది. అలాగనే సేవకుడైన నాకు ప్రార్థన అనుభవం నాకు ఉండాలి. అలాగనే మీరు కూడా ఆ నొప్పి చేత ఆ గాయపరచబడి ఏ విధంగా ప్రార్థన చేయడం బట్టి ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థనే నా జీవితానికి, మీ జీవితం, మన జీవితానికి, కుటుంబానికి, సంఘానికి, గ్రామానికి, ప్రపంచానికి క్షేమం ఇవ్వగలదని గ్రహింపగలిగిన వారమై ప్రార్థనా పరులుగా మనం మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారు యెరూషలేమును విడిచిపెట్టదంట. అంటే యెరూషలేము అనంటే దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సన్నిధి. ఆ దేవుని సన్నిధిని అనుభవిస్తూ వారు పరీక్షలు ముందుకెళ్ళాలని ప్రార్థన చేసిన ప్రార్థన ప్రభు ఆలకించి వారి జీవితంలో ఎటువంటి కార్యాలు జరిగించారో తెలుసా? అది వరకు పేతురు ఏ యాజకులను చూసి, ఏ మనుషులను చూసి ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి పేతురు భయస్థుడుగా, పిరికివాడుగా, ప్రాణభయం కలిగిన వాడుగా, ఆయన శిష్యుడిగా ఉన్నా కానీ ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి పేతురు పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తిని పొందుకున్న తర్వాత, మేము కన్న వాటిని, విన్న వాటిని, మేమేమైతే మా కళ్ళారా యేసు ప్రభు చేసినటువంటి కార్యాలని మేము చూసామో, మా చెవులారా మేము కన్న వాటిని, విన్న వాటిని మేము కన్నులారా మేము చూసాం. యేసు ప్రభు ఎటువంటి రోగగ్రస్తులను బాగు చేశాడు, యేసు ప్రభు చనిపోయినటువంటి వ్యక్తిని ఎలాగో లేపగలిగాడు, మరణావసరం వారిని పేరు పెట్టి పిలిచి జీవంలోనికి రప్పించాడు. అలాగనే మేము కన్న వాటిని, అలాగనే విన్న వాటిని, యేసు ప్రభు ద్వారా మేము ఏమైతే విన్నామో, మరణము తర్వాత మనకు జీవితం ఉందని ఏదైతే చెప్పాడో, ఏదైతే విన్నామో అది చెప్పకుండా ఉండలేకపోతున్నాం అంటాడు పేతురు, యోహానులు. హల్లెలూయా. అందుకని ఇర్మీయా గ్రంథంలో అనుకుంటాను, నీ యొక్క వాక్యాన్ని చెప్పకూడదని, నీ గురించి చెప్పకూడదని నా హృదయంలో అనుకుంటే అది నా హృదయంలో అగ్ని వల్ల మండుచుంది కనుక నేను చెప్పకుండా ఉండలేను అన్నట్టు మాట ఇర్మీయా గ్రంథం దొరుకుతుంది అనుకుంటాను. అక్కడేనా? హల్లెలూయా. అది నేను దాచాలనుకుంటే కూడా దేవుని యొక్క వాక్కు దాచాలనుకొని ఉన్నా, వదిలే అనుకొని ఉన్నా, నీ హృదయ అంతరంగంలో అది కానీ రగిలించబడుతూ ఉంటే, నీ హృదయ అంతరంగంలో కానీ అది కానీ ఉంటే, నీవు చెప్పకుండా ప్రభు కొరకు నువ్వు జీవించకుండా ఉండలేవు. అలాగ నువ్వు రగిలించబడాలి అనంటే, అలాగ నీవు ప్రభు కొరకు బ్రతకాలి అనంటే ఎప్పుడు అనంటే, శిష్యులు ఎలాగైతే ప్రార్థన అనుభవంలో కలిగి ఉండి వాగ్దానం కొరకు కనిపెడుతున్నారో, ప్రార్థన అనుభవంలోనికి వారు వచ్చారో, ఆ ప్రార్థన అనుభవమే పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తి వరాన్ని పొందుకున్నట్లు ప్రభు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ శక్తిని పొందుకున్న తర్వాత వారు బూది గంటల వరకు ప్రభుకు సాక్షిగా బ్రతికారు. నువ్వు దేవుని యొక్క ఆత్మను పొందుకునిచున్నావు అని అంటే, పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని నువ్వు పొందుకునిచున్నావు అంటే, ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తున్నావు అని అంటే, మొదట నీ అంతరంగంలో ఉత్సాహ సంతోషకాలను నీ హృదయానికి తేటగా తెలియపరచబడతాయి. ప్రభు సన్నిధిని నువ్వు అనుభవిస్తావు, నువ్వు సంతోషిస్తావు. ఆ సంతోషంలో ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభు వలె మార్చబడాలని, ప్రభు ఏ మాట ఒక మాట, దేవుని యొక్క వాక్యం ఇది సత్యం, దేవుని యొక్క వాక్యం నీ యొద్దకు వస్తే అది దాన్ని నీవు చేయకుండా నువ్వు ప్రక్కకు తోసి వేయలేవు. హల్లెలూయా. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేమయ్య అని చెప్పి ప్రాణాలకు తెగించేవారు యేసు ప్రభు గురించి ప్రకటన చేశారు. అప్పుడు వాళ్ళు గ్రహించారు ఏమని అంటే, వీరు విద్య లేని పామర్లు కదా, వీరే కదా యేసు ప్రభు యొక్క శిష్యులతో ఉన్నటువంటి శిష్యులే కదా వీళ్ళు, ఇలాంటి ఇంత అనర్ఘంగా మాట్లాడగలుగుతున్నారే, ఏంటి వీళ్ళ ధైర్యము అంటే, వారి యొక్క ప్రార్థన శక్తి ద్వారా పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తే వారికి ధైర్యం. హల్లెలూయా. అయితే దినమున నీ జీవితంలో, నా జీవితంలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఈ ప్రార్థన ద్వారా మన జీవితంలో కూడా దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి. మీలో, మీ కుటుంబ జీవితాల్లో, మీ జీవితాల్లో మీలో ఉన్నటువంటి అవసరతలు బట్టి అయినా సరే, లేకపోతే ఏ విషయం బట్టి అయినా సరే, దేవుని యొక్క కార్యం చూడాలని ఆశ కలిగిన వారు ఎవరైనా మీలో ఉంటే, దయచేసి ఆ విషయాన్ని తెలియపరిస్తే దాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ఆ ప్రార్థన బట్టి మీ జీవితంలో కార్యాలు చూడాలి. కార్యాలు చూడకపోతే మన జీవితంలో మనం చేసిన ప్రార్థన అంటే, మనం చేసిన ప్రార్థన ఆయన కార్యాలు తలపెట్టలేకపోతున్నాయి అని అంటే,
ఏమిటి? యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, ఆయన సహాయం చేయలేకపోయినా ఆయన చేతిలో పురస కాలేదు. ఏమిటి? ఆయన ఎందుకు చేయలేకపోతాడో తెలుసా? మనం ఒకటి అడగనందువల్లే ఆయన కార్యాలు చూడలేకపోతున్నాం. రెండవది, మనకును ఆయనకి అడ్డుకరంగా మన పాపం. హల్లెలూయా. ఆయన యొద్దకు మన ప్రార్థన పోవాలనంటే మన చేతుల ద్వారా, మన ద్వారా చేసిన పాపములన్నింటినీ పాపములు కడగబడాలంటే ఒక పరిశుద్ధమైన రక్తమే అవసరం. ఆ రక్తాన్ని నీవు నేను ఆరాధన చేసిన పరిశుద్ధుడంటే అతి పరిశుద్ధుడైన యేసు ప్రభు మాత్రమే రక్తం కార్చాడు. మరి ఇంకెవ్వరు కూడా రక్తం కార్చలేదు. మరి ఎవరు కూడా పరిశుద్ధులుగా నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పుకున్న వారు చరిత్రలో ఎవరు లేరు. కానీ నీవు నేను ఆరాధన చేసిన యేసు ప్రభువుల వారు మాత్రమే నేను పరిశుద్ధుని గనుక నా వల్ల మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకమని చెప్పినవాడు ఏకైక దేవుడు, నిజమైన దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. అలాగనే మనము కూడా ఆయన రక్తం చేత కడగబడి మన పాపములన్నింటినీ ఒప్పుకుంటూ మన పాపములు కడగబడిన తర్వాత అప్పుడు మన మనస్సాక్షి శుద్ధీకరించబడిన వారమై అప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు యొక్క సమ్ముఖంకి వెళ్ళి, కొర్నేలైనటువంటి ఒక అన్యుడు ధర్మకార్యాలు చేస్తున్నాడు, భక్తిపరుడు, తన ఇండ్లు అంతటిలో కూడా మంచిగా కుటుంబం అంతా కూడా భక్తిపరులుగా నడుస్తున్నప్పటికీ యేసు ప్రభు యొక్క రక్షణ అంటే ఏమిటో తెలియదు. కానీ చేస్తున్న ప్రార్థన ప్రభు ఆలకించి కొర్నేలు నిమిత్తమై పేతురు నడిపించాడు కొర్నేలు ఇంటికి. హల్లెలూయా. నీవు ఆత్మ సంబంధం కట్టబడిన నిమిత్తమై, నీ జీవితంలో అపోహలు తొలగించబడిన నిమిత్తమై, నీ జీవితాల్లో మనుషులను చూసి పరిస్థితులను చూసి గాయపరచబడిన నీ జీవితంలో, నీ హృదయానికి నీ జీవితానికి గాయపరచబడినటువంటి అనుభవంలో ఉన్న నీవు భక్తి వ్యర్థం అనుకున్నటువంటి మన జీవితాల్లో భక్తి వ్యర్థం కాదని తెలియపరచబడిన నిమిత్తమై కొర్నేలు ఇంటికి పేతురు ఎలాగైతే నడిపించాడో, నీకు భక్తి అంటే దేవుడు అంటే అర్థం అవడానికి ఆయన ఎవరినైనా వాడుకోవచ్చు. హల్లెలూయా. మోషే తెలుసుకోవడానికి కాలుచున్న పొద అవసరమైంది. ఆ వింత యొద్దకు వెళ్ళాడు. ఏంటో కాలుతుంది కానీ పొద కాలిపోలేదే. మంట మండుతుంది కానీ ఆ మంటలో పొద కాలిపోలేదేంటి? ఒక పొద ఉంది, ఆ పొదలో మంట రగిలించబడుతున్నది. గొర్రెలు మేపుకుంటున్నటువంటి మోషే చూశాడు, ఏంటి ఈ వింత? మంట మండుతుంది, ఆ మంటలో పొద కాలిపోవాలి కదా, పొయ్యిలో కట్టెలు పెడితే కాలిపోతే కాలిపోవా? కానీ ఆ పొద కాలిపోవడం లేదు. ఏంటి ఈ వింత ఆశ్చర్యమైన కార్యం అని చూద్దామని ఆ స్థలం దాకా నడిచి వెళితే ఒక స్వరం మాట్లాడుతుంది, మోషే మోషే, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైన స్థలం. హల్లెలూయా. నీ చెప్పులు విడిచిపెట్టు. నీవు ఆచార సంబంధమైన భక్తుని జీవితాన్ని విడిచిపెట్టాలి. నీవు తొడుక్కున్నటువంటి భక్తి ముసుగుని నీవు పక్కన పెట్టాలి. మరి ఏమిటి? నిజ దేవుడు అంటే సజీవుడైనటువంటి దేవుడు ఆయన ఏమైనాడో నువ్వు గ్రహించేటట్లుగా ఆయనతో మాట్లాడతాడు. నీకు అర్థమయ్యేటట్లుగా, నీవు గ్రహించేటట్లుగా, నీకు అర్థమవలసినటువంటి రీతిలో అర్థమయ్యేటట్లుగా ఆయనకు బోధిస్తాడు. అగ్ని మండుతుంది, పొద కాలిపోలేదు, స్వరం వినబడుతుంది. ఏమిటయ్యా? నా ప్రజల యొక్క మొరనే విన్నా, ఇజ్రాయేలు యొక్క గోడు నేను విన్నా, వారి కన్నీటి వారి ఆర్తధ్వని నేను విన్నా. గనుక ఎక్కడైతే నువ్వు అవమానపరచబడి, ఎక్కడైతే నువ్వు పడిపోయానని ఒక హంతకుడిగా మార్చబడని తిరిగి పారిపోయి వచ్చేసావో, ఓడిపోయిన దగ్గరికి నేను నిలబెట్టడం నిమిత్తమై నేను తీసుకుని వెళ్తున్నా. అయ్యా నా వల్ల కాదు, నీకు వల్లటట్లు నేను చేస్తా అనేటట్లుగా ప్రభు వాగ్దానాల్ని మోషేకి అనుగ్రహించేటట్లుగా చేసింది పొద. ఆ కాలుతున్నటువంటి ఆ పొద యొద్దకు వెళ్ళాడు కాబట్టి మోషేకి అర్థమయ్యేటట్లుగా చేసింది కాలిపోతున్నటువంటి ఆ పొదే. బిలాముకు అర్థమయ్యేటట్లుగా చేసింది ఏంటి? గాడిద అవసరమైంది. ఒక మనిషిని ప్రకటన చేయడానికి పంపించలేదు, ఒక ప్రవక్తను పంపించలేదు, ఒక సేవకుని పంపించలేదు, మరొకరిని పంపించలేదు. దేవుడు ఆయనకి బిలాముకి అర్థమయ్యేటట్లుగా చేయడానికి గాడిదే అవసరమైంది. హల్లెలూయా. బబులోను దేశంలో మరి రాజు నెబుకద్నెజరు రాజుకి మరి దానియేలు ఆరాధన చేస్తున్న దేవుడే పూజారు నిజమైన దేవుడని గ్రహించేటట్లుగా సింహాల యొక్క నోళ్ళు మూయించబడమే
ఆ రాజు, ఆ దేశపు రాజు గ్రహించినట్లుగా చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రకి మెషకి అబేద్నెగోల వరకు దేవుడు పూజార్హుడు అనేటట్లుగా వారు అగ్నిగుండంలో వెళ్ళిన కాలిపోని పరిస్థితి ఆ దేశపు రాజుకి వీరే జీవము కలిగిన దేవుని సేవకులారా అని పిలవడానికి దోహదపడింది. అయితే నీవు గ్రహించడానికి నీవు నీవు అనుకున్నంత నీ ముద్రగా నీ జీవితంలో నువ్వు ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించిన తర్వాత ఆయన వల్లే ఆయన కొరకు బ్రతకాలని తీర్మానాలకు వచ్చిన నీ జీవితాల్లో నీవు ఆయన రాజ్యంలోనికి చేర్చబడి నిమిత్తమై నీ కొరకు ఆయన ప్రాణం పెట్టిన నీ జీవితంలో, నీ కోసం రక్తాన్ని దారం పోస్తున్నటువంటి నీ జీవితాల్లో, ఆయన జీవితాల్లో నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నీవు గ్రహించడానికి ఆయన ఎవరినైనా వాడుకుంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు భక్తి అనేటువంటి ముసుగులో భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్న నీ జీవితాల్లో నీ మనోన్నతులు వెలిగించబడిన నిమిత్తమై ఆయన ఏదైనా వాడుకుంటాడు. అయితే నువ్వు గ్రహిస్తే, మోషే ఒక ముసుగులో ఉన్నాడు. ఇంకా ఐగుప్తు అనేటువంటి ఆ చూచేటువంటి కన్నులు నేను కోల్పోయాను, ఐగుప్తుకు వెళ్ళలేను, నా సొంత జనులకి నేను వెళ్ళలేను అనేటువంటి ముద్ర వేసుకున్నటువంటి మోషే జీవితంలో దేవుడు అక్కడికే నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రజలనైతే శపిద్దామని అనుకుని వెళ్తున్నటువంటి బిలాము కన్నులు తెరిపించబడిన నిమిత్తమై గాడిద దొరుకుతుంది తెరిచాడు. నీ జీవితాన్ని ప్రభు మలచడానికి ఆయన ఏ విధమైనటువంటి కార్యం చేస్తాడో నాకు తెలియదు, కానీ నువ్వు ఆయన వైపు తిరగడమే మన జీవితానికి, మన కుటుంబానికి క్షేమం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విరుద్ధంగా మనం ఏమీ చేయలేము. అయితే నీ జీవితంలో ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం, ఆశ కలిగి ఉంటే, కనిపెట్టడం అనుభవం నీకుంటే తప్పనిసరిగా ప్రభువు నీ చేత గొప్ప కార్యం జరిగిస్తాడు. అందుకనే కొర్నేలి మంచి భక్తిపరుడుగా, ధర్మకార్యాలు చేస్తున్నవాడుగా కనబడుచున్నప్పటికీ రక్షణ గురించినటువంటి వివరణ ఒక పేరుతో సేవకుని ద్వారా కలిగించబడింది. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితం, మన జీవితంలో ప్రభు దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక మంచి మందిరం ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆమెను. హల్లెలూయా. చక్కగా సుఖవంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిని అనుభవించడం అయినా, ఆయన వాక్యం వినడానికైనా సరే, మన జీవితాల క్షేమాన్ని ఆయన వల్ల మార్చబడడానికి చక్కని మందిరం ఇచ్చాడు, మంచి అవకాశం ఇచ్చాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, మన పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్చబడడానికి కనిపెట్టడం నిమిత్తమై తండ్రి యొక్క సన్నిధి, యెరూషలేము మందిరము, దేవుని యొక్క సన్నిధి అయినటువంటి మందిరాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అయితే ఈ సన్నిధిలో, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. అయితే సర్వ సంపదలు ఆయన గుప్తమై ఉంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంటే, నీవెందుకు నీ జీవితంలో ఆ సంతోషాన్ని అనుభవించలేకపోతున్నావు? ఎందుకు ఆయన యొక్క ఆశీర్వాదం అనుభవించలేకపోతున్నావు అని అంటే, నీ జీవితంలో అలవాటు పడిపోయిన జీవితంలో ఆయన ముసుగులో ఉన్నావు కాబట్టి, ఏదో రావాలి అన్నట్లు నీ జీవితంలో ఉన్నావు కాబట్టి నీవు దేవుని సన్నటువంటి సంతోషాన్ని పొందుకోలేకపోతున్నావు. అయితే నీ ప్రారంభపు దినాల్లో ప్రభువుని నిన్ను దర్శించిన తర్వాత, ఏ మాటతో నువ్వు దర్శించబడ్డావో, ఏ వాక్యంతో నువ్వు దర్శించబడ్డావో, ఏ కార్యము చేత నువ్వు దర్శించబడ్డావో, దేవుడు చేసిన ఏ మేలు చేత నువ్వు దర్శించబడ్డావో, ఆయనకు సమీపంగా మార్చబడినటువంటి ఆ సమయంలో నీ జీవితం ఎలా ఉంది? ఎంత సంతోషంగా ఉన్నది, ఎంత ఆనందంగా ఉన్నది. దేవుని యొక్క మందిరంలో వచ్చే విషయంలో ఎంత సంతోషము, దేవుని యొక్క సన్నిధిని అనుభవించే విషయంలో ఎంత సంతోషము, దేవుని యొక్క వాక్యం వినే విషయంలో ఎంత సంతోషము, దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి తీర్మానాల్లో నీకు ఎంత సంతోషము. మరి ఇప్పుడు నీ జీవితాల్లో అటువంటి ఆశలు నీకు కనబడుచున్నాయా? అయితే మరలా అటువంటి ఆశల్లోనూ మనం వెళ్ళేటట్లుగా, మరలా అటువంటి ఆయన సన్నిధానాన్ని అనుభవించేటట్లుగా ప్రభు మనందరినీ, శిష్యుల్ని ఎలాగైతే యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళక కనిపెట్టమని చెప్పాడో, మనం కూడా కనిపెట్టేటువంటి అనుభవంలోనికి వెళ్ళగలిగితే వారు పట్ల నెరవేర్చబడినటువంటి తండ్రి యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే మీరు నా నిమిత్తమై సంఘంలో ఏ ప్రార్థన విజ్ఞాపన చేయాలి అన్న విషయాన్ని నేను తెలియపరచాలనుకుంటున్నాను. ఒకటి, సంఘంలో ఒక నూతనమైన ఉద్యోగం కావాలి. ఏం కావాలి?
ఒక నూతనమైన ఉద్యమం కావాలి. ఎందుకనంటే ఉద్యమంలో మనం లేకపోతే ప్రభు కొరకు బ్రతకాలన్నటువంటి ఆ జీవితంలో లేకపోతే హల్లెలూయా హల్లెలూయా మన జీవితంలో దేవుని యొక్క అభిషేకం పొందుకోవాలి. ఒకటి ఉద్యమంతో ఒక నూతనమైన ఉద్యమం రగిలించబడాలి. సంఘము క్షేమాభివృద్ధిని పొందాలని అంటే సంఘంలో ఒక నూతనమైన ఉద్యమం కలగాలి. మీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడాలి, మీ జీవితం అనుభవించాలి. నా పట్ల మీరు ప్రభు మీకు అనుగ్రహించినటువంటి సేవకుడు దేవుడు చిన్నవాడినటువంటి నా జీవితాన్ని ప్రభు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి నా జీవితంలో ప్రభు చిత్తం నెరవేర్చబడాలి. మీ పట్ల ప్రభు చిత్తం నెరవేర్చబడాలి. సంఘం పట్ల దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఏదో మందిరం ఏదో కట్టుకున్నట్టు కాదు. అనేక మందిరాలు కట్టుకున్న వారు మూత వేసుకున్నటువంటి స్థితిలో ఉన్నాయి. కానీ దేవుడు అలాంటి పరిస్థితిని తీసుకొని రాల. కారణం ఏంటి అని అంటే దేవుని పట్ల మనకు ఉన్నటువంటి ఆశను బట్టి, మన పట్ల ఆయనకున్నటువంటి చిత్తాన్ని బట్టి, సంకల్పన బట్టి ఆయన మర్చిపోటుకు అన్యాయస్తున్న దేవుడు కాదు. కాబట్టి గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే తన ఫలము పోగొట్టుకోరు అని రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యం దేవుడే మనకున్నాడు కనుక మన జీవితానికి ఆయనకు అప్పగించుకున్నాం, హృదయాన్ని ఆయనకు అప్పగించుకున్నాం. ఆయన చిత్తం నెరవేర్చబడాలన్నటువంటి ఆశ కలిగి ఒకవేళ ఇప్పుడు అలాగా లేకపోయినప్పటికీ మన పట్ల ఆయన ప్రణాళిక కలిగిన కనుక ఆయన ఆ పరిస్థితి తీసుకొని రాడేలా. నా పట్ల నా వ్యక్తిగత పాండ్రు పరిస్థితి కావచ్చు, వరుగుండు పరిస్థితి కావచ్చు, మీ పరిస్థితి నా పరిస్థితి మీ పరిస్థితి. కానీ మనల్ని ప్రభు మర్చిపోకుండా ఆయన మనం బలపరచబడిన నిమిత్తమై, మన పట్ల చిత్తం నెరవేర్చబడిన నిమిత్తమై మనల్ని సందులో నిలిపాడు. విశ్వసించిన హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నిజముగా యెరూషలేమును విడిచిపెట్టకూడదు. మనం తండ్రి సన్నిధిని విడిచిపెట్టకూడదు, మందిరాన్ని విడిచిపెట్టకూడదు, ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు. మరి ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి నా పట్ల సమర్పణ జీవితంలోనికి రావడానికి ప్రభు చిత్తం నెరవేర్చబట్టి నా పట్ల ఉన్న ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా దాని విషయమై ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాకుండా ఆత్మ సంబంధంగా కట్టబడుచు ప్రభు పరిచయలో నమ్మకంగా కొనసాగించబడాలి. ఎప్పటి వరకు? ఆయన రాకడ పర్యంతరం వరకు, నా మరణ తుది శ్వాస వరకు నమ్మకంగా పనిచేయాలి. ఆత్మ సంబంధం కట్టబడాలి. ప్రభు యొక్క చిత్తం నా పట్ల నెరవేర్చబడాలి. మీరు నా నిమిత్తమే ప్రార్థన చేసేటప్పుడు మీ కుటుంబంలో అయినా, మీ వ్యక్తిగతమైన జీవితంలోనైనా, అయ్యా మా సేవకుని పట్ల మీ చిత్తం నెరవేర్చండి, మా సేవకుని పట్ల మీరు ఏమైతే చిత్తమైతే ఉన్నదో మీరు నెరవేర్చని తెలియపరచిన ప్రభువా. ఒకటి సేవకుని పట్ల, సంఘం పట్ల, సంఘంలో ఒక నూతనమైన ఉద్యమం కావాలి. సంఘంలో అడుగు పెడుతున్న వారు పాపం నుండి విమోచించబడి నీతికి దాసులుగా మార్చబడాలి. సంఘానికి ఉపదేశం కావాలి, ఉపదేశ క్రమం కావాలి. ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా అప్పగించుకోవడం కావాలి ప్రభువా. ఇది రెండవ ప్రార్థన. సేవకుని బట్టి సమర్పణ జీవితానికి ప్రభు దాసుని పట్ల తన చిత్తం నెరవేర్చబడాలి. రెండవది సంఘం పట్ల ప్రభు చిత్తం నెరవేర్చబడాలి, ఉపదేశ క్రమంలో నడిపించబడాలి. ఉద్యమం కావాలి. ఆ ఉద్యమం లేకపోతే నిరసలిపోతాం, సమస్యలు పోతాం, భక్తి జీవితంలో మనం ఎదగలేము, దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించలేము. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. లాజరుకి అర్థమైంది, దేవుడు ఏమై ఉన్నాడో అర్థమైంది కాబట్టి ప్రభు కొరకు కనిపెట్టుకొని అబ్రాహాం రొమ్మున ఆనుకోబడ్డాడు. ధనవంతుడు కూడా ఒక అర్థమైంది, ఈ లోక భోగాలే అనుభవించాలని. గనుకనే అబ్రాహాం రొమ్మును విడిపించబడి వెలగున స్థలానికి ఆరని అగ్నిగుణంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మన గ్రహింపగలిగిన వారమై మన జీవితాల్లో మన జీవితాల్లో ప్రభు యొక్క చిత్తం నెరవేర్చబడాలి. హల్లెలూయా హల్లెలూయా. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాస కర్త నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను
విశ్వాస గట్టిగా చెప్పలు కొడతావా గట్టిగా ఆమేన్. నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను నడిపించగలవు. నా విశ్వాసము ధ్యానపూర్వకంగా విశ్వాసంతో పాడదమ్మా. సిగ్గుపరచవు నా విశ్వాసము అయ్యా, నీవు వృద్ధిపరచగలవు నా విశ్వాసము, నీవు సిగ్గుపరచవు నా విశ్వాస కర్త. నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను నడిపించగలవు. పితరుల విశ్వాస అడుగులలో నీ నడచిన త్రుటిల్లను. పితరుల విశ్వాస అడుగులలో నీ నడచిన త్రుటిల్లను. అడుగులు స్థిరపరచి బండ మీద నిలిపి, నా అడుగులు స్థిరపరచి బండ మీద నిలిపి ఘనపరచినావు నా విశ్వాసము. ఘనపరచినావు నా విశ్వాసము, నా విశ్వాసము వృద్ధిపరచగలవు నా విశ్వాసము. సిగ్గుపరచవు నా విశ్వాసము, వృద్ధిపరచగలవు నా విశ్వాసము. సిగ్గుపరచవు నా విశ్వాస ఆమేన్. నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను. కలిసి పాడండి, నాతో కలిసి పాడండి. నా విశ్వాస పాడాలి, తెలిసిన వారు తెలియకపోయినా కలిసి పాడండి. నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను నడిపించగలవు. నా విశ్వాసము చెప్పండి వృద్ధిపరచగలవు నా విశ్వాసము అయ్యా. సిగ్గుపరచవు నా విశ్వాసము, వృద్ధిపరచగలవు నా విశ్వాసము. నా విశ్వాస నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను నడిపించగలవు. నా విశ్వాస ఆమేన్. నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను నడిపించగలవు. నా విశ్వాసము వృద్ధిపరచగలవు నా విశ్వాసము. సిగ్గుపరచవు నా విశ్వాసము, వృద్ధిపరచగలవు నా విశ్వాసము. సిగ్గుపరచవు. హల్లెలూయా. మన విశ్వాసాన్ని వృద్ధిపరిచే దేవుడు తప్ప సిగ్గుపరిచే దేవుడు కాదైనా. ఆమేన్. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ఏం పొందుకోవాలని ప్రభు చెంతకు వచ్చావో నిశ్చయముగా ఆయన నామములో దేవుని కార్యం చూచిదువు గాక. ఆమేన్. హల్లెలూయా. నీవు ప్రభు కొరకు బ్రతకాలని ఆశ ఉంటే ప్రభు అలాగే నిన్ను మారుస్తాడు. నీకు దేవుని సన్నిధిలో ఎటువంటి ఆశలు ఉండాలో తెలుసా? ఈ లోకంలో నీవు ఏమి పొందుకున్నా ఏమి పొందుకోకపోయినా, నీవు ఏమి కలిగి ఉన్నా ఏమి కలిగి ఉండకపోయినా, నీవు దరిద్రునిగా జీవిస్తున్నా, నీవు ప్రభువుని కలిగి ఉంటే ఆయన సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఆయన సన్నిధిని అనుభవించని నువ్వు కోరుకున్నావే అనుకో, తండ్రి వాగ్దానం నీ పట్ల అని ఒక ప్రణాళిక ఉంది. అది నీ పట్ల నెరవేర్చబడిన ఆయన సన్నిధిలో ఉన్నావు గనుక కనిపెట్టుకుని, అయ్యా
నా పట్ల నీ ప్రణాళిక ఏమై ఉన్నది, నెరవేర్చు ప్రభువా. నీ బిడ్డగా నేను మార్చబడ్డాను, నీ రక్తం చేత నేను కడగబడ్డాను, నీ సొత్తుగా నీ సొత్తుగా నన్ను మార్చుకున్నావు. మనందరినీ దేవుని యొక్క సొత్తు. హల్లెలూయా. ఎటువంటి సొత్తు తెలుసా? మన కొరకు ఆయన ఏం చేసి ఎలా సంపాదించాడో తెలుసా? లోకంలో, పాపములో, శాపంలో మన జీవితము ఏ విధంగా ఉన్నది తెలుసా? పాపంలో, శాపంలో, అపవాదిక సాతానిక కబంధ హస్తంలో మన జీవితంలో చిక్కబడిపోయిన ఒక దినాన, ప్రభుని ఎరగని ఆ దినాల్లో, ప్రభుని ఎరిగిన కూడా నామకార్థపు క్రైస్తవంలో మనం ఒకప్పుడు ఉండి ఉన్నాం. అయితే నీ జీవితంలో ప్రభు నిన్ను ఆయన సొత్తుగా ఎలా మార్చుకున్నాడో తెలుసా? ఆయనకున్నటువంటి ఆస్తి అంతా, ఆయనకున్న, నీ దగ్గర ఏం ఆస్తుంది అయ్యానంటే, తల వాల్చుకోవడానికైనా కానీ నాకు ఏం లేదు అన్నాడు ఆయన. స్థలం లేదు ఆయనకి. మరి ఏముంది? నా కొరకు నువ్వేమిస్తావు? తల వాల్చుకోవడానికి స్థలమే లేకపోతే నాకేమిస్తావు అయ్యా అంటే, నా ప్రాణం ఇస్తున్నాయ్యా నీకోసం అంటాడు ప్రభు. హల్లెలూయా. ఆయన ఒంటిలో ఉన్న రక్తం అంతా నీ కొరకు దారబోసాడు. ఆయన ప్రాణమే దారబోసిన వాడు, ఆయనకున్నదంతా నీ కోసం ఇచ్చేసిన దేవుడు నీకున్న స్థితిలో నుండి ఆయనను విడిపించలేడా? నీకున్న భయాలన్నిటి నుండి ఆయన తప్పించలేడా? నాకు కలిగిన భయమంతటి నుండి తప్పించిన దేవుడవు, నాకు కలిగిన భయమంతటి నుండి తప్పించిన దేవుడవు. అందుకే ఆరాధించి నిన్నే ఘనపరచెదను, ఆరాధించి నిన్నే ఘనపరచెదను. ప్రభువా నేను నీ సన్నిధిలో స్తుతిగానము చేసెదను. ప్రభువా నేను నీ సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నా కొండ, నా కోట, నా అండ, నా బలమా నీవే. ప్రభువా నేను నీ సన్నిధిలో స్తుతిగానము చేసెదను. ఆమేన్. ప్రభువా నేను అయ్యా నీ సన్నిధిలో స్తుతిగానము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా స్తుతించెదను నా జీవితమంతా. గ్లోరీ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా స్తుతించెదను నా జీవితమంతా. ఆరాధించి నిన్నే కీర్తించెదను, ఆరాధించి నిన్నే కీర్తించెదను, ఆరాధించి నిన్నే కీర్తించెదను. గ్లోరీ. ఆరాధించి నిన్నే కీర్తించెదను. ప్రభువా నేను నీ సన్నిధిలో స్తుతిగానము చేసెదను. ఆమేన్. ప్రభువా నేను నీ సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నా కొండ, నా కోట, నా అండ, నా బలమా నీవే. ప్రభువా నేను నీ సన్నిధిలో స్తుతిగానము చేసెదను. ప్రభువా నేను నీ సన్నిధిలో స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. నా కొండ, నా
నా అండ, నా బలమా నీవే. ప్రభువా నేను నీ సన్నిధిలో స్తుతిగానము చేసెదను. ప్రభువా నేను నీ సన్నిధిలో స్తుతిగానము చేసెదను. 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 హల్లెలూయా. భక్తిలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి మనకు అర్థం అవ్వాలంటే స్తుతి ఆరాధన ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నిజముగా పైన ఏదో వచ్చాం వెళ్ళిపోయాం అనే విధానంలో కంటే ఒకసారి ప్రభు సన్నిధిని అనుభవించాలని, హృదయంలో సంతోషం కావాలని, హృదయంలో ఒక నెమ్మది, ఒక ప్రశాంతత, ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదని నీవు విశ్వసించి ఆయన సన్నిధిని కోరుకొని ఆ సన్నిధిని కనిపెట్టుబడి నిమిత్తమై ప్రభు సన్నిధిలో కూర్చో. ప్రభు సన్నిధిని అనుభవించకుండా నిన్ను ఎవరు అడ్డగించగలరో, ఎవరు ఆపగలరో, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్తిల్లదు. ఆమేన్. హల్లెలూయా. నిజముగా ప్రభు నీ ఎదురు ద్వారాలు తెరిస్తే నీ ద్వారాలను ఎవరు మూయలేరు. ఆమేన్. ప్రభువే గన ద్వారాలు మూస్తే అది ఎవ్వరు ద్వారాలు తరని ఎవరు తరము కాదు. ఆయన మాటకి అంత శక్తి ఉంది. హల్లెలూయా. నీ ఎదుట ఆయనకు ద్వారాలు ఉన్నాయి. అందుకని యేసన్ గారు రాసుకున్న పాట ఏమిటి? నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు నా ఎదుట నీవు తెరచిన ఆరాధన చేద్దాం. వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవ్వరు లేరయా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవ్వరు లేరయా. నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నా ఎదుట నీవు, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు నా ఎదుట నీవు, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా.
హల్లెలూయా. నీవు నేను ఆరాధన చేస్తున్న దేవుడు, మన దేవుడు శ్రీమంతుడు. హల్లెలూయా. రాజు ఉన్నాడు, యువరాజుకి ఏమైనా కొదువై ఉంటుందా? రాజు కుమారుడైనటువంటి యువరాజుకి ఆ రాజు తర్వాత మరి ఎవరు రాజుగా మార్చబడతారు? ఏందమ్మా? హల్లెలూయా. అర్థం తల్లి కొంచెం హుషారుగా ఉండమ్మా. ఇంత హుషారుగా రగిలించబడిపోతుంది, నీరసలు సమస్యలు పోతే అట్ట అలా ఉండొద్దు దేవుని మందిరంలో. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే ఖచ్చితంగా చెప్తున్నా, అలా ఉండొద్దు. దేవుని మందిరంలో రావాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దయచేసి నేను హల్లెలూయా ప్రేమతోనే గద్దింపిస్తున్నా. ఎందుకంటే మీ పట్ల నా పట్ల ఉన్న ప్రణాళికలు అనేది ఏదో సర్వసాధారణమైన మామూలు విషయం కాదు. మనం మామూలు విషయంగా ఉండడానికి దేవుని మందిరం రావడం లేదు. ఒకవేళ ఆరోగ్యం లేదా మంచిదే, దేవుని సందులో ఆరోగ్యం ఉంది, నమ్ముదామా? హల్లెలూయా. నీకు ఆరోగ్యం లేదు, ప్రభు సందుకి ఎందుకు రావాలి? హాస్పిటల్కి ఎందుకు వెళ్తావు? హాస్పిటల్కి ఎందుకు వెళ్తావు చెప్పండి? హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? ఆరోగ్యం పొందుకోవడం కోసమే. వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తావా? టీషర్ట్ ప్యాంట్ వేసుకొని లేకపోతే ఇన్సర్ట్ చేసుకొని పోతామా? అలా పామే మామూలుగా వెళ్తాం. వెళ్ళేటప్పుడు నీరసంతో అనారోగ్యంతో వెళ్తాం. హాస్పిటల్కి తిరిగి వచ్చిన తర్వాత ఎలా వస్తాం? అక్కడ బాగా వస్తాం. దేవుని మందిరానికి నువ్వు ఒకవేళ నీ పరిస్థితుల్లో నీ ప్రభావమో నీ జీవితంలో ఏమో నాకు తెలియదు, వాస్తవానికి నీకు అనారోగ్య పరిస్థితి ఉండొచ్చు, కానీ దేవునికి సంపూర్ణమైన సంతోషం కలదు. ఆమెను హల్లెలూయా. ఆయుష్ ఆరోగ్యం ఎక్కడున్నది? దేవుని సన్నిధిలో ఉంది. ఆత్మ సంబంధంగా నువ్వు ఆనందిస్తే, ఆత్మ సంబంధంగా ఆ బీజం నీళ్ళు ఉంటే ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం అనుభవిస్తావు. ఆమెను హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు శ్రీమంతుడు. నీవు శ్రీమంతుడు కుమారుగా మార్చబడితే నీకు అది ఏది కుదువై ఉండదు. అందుకనే ఆకాశ పక్షులు చూడండి అయ్యా, అవి వెత్తవు, కొట్టలో కూర్చుకొనవు, కోయవు, వాటిని పోషిస్తున్నటువంటి నేను వారికి ఆహారం ఎవరు పెడతారు? వాటికే ఆహారం పెడుతున్న దేవుడు నీ కనీస అవసరాలు తీర్చలేడా? వాటికే క్షేమం ఇచ్చే దేవుడు నీకు నీ కుటుంబానికి క్షేమం ఇవ్వలేడా? వాటికి లేదు ఒక గురి గమ్యం. అవి పుట్టే మన కోసమే. సమస్తము సృష్టించబడినది ఏదైనా ఆయన సొత్తుగా, ఆయన రూపంలో స్వరూపంలో మార్చబడిన నీ కోసమే, నా కోసం, మన కోసమే, ఒక మానవునికి కోసమే ప్రభు సమస్తాన్ని సృష్టించాడు. ప్రభు క్షేమం బట్టి కాదు. మరి ఆ ప్రభు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, నీ దేవుడిని యెహోవా నీ ఎడల కోరుకుంటున్నది ఏమిటో తెలుసా? నీ అందాన్ని కాదు, నీ ఐశ్వర్యాన్ని కాదు, నీ సంపదను కాదు, ధనభోగాలను కాదు, ఆయన ఎడల నీవు భయము భక్తి కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమెను హల్లెలూయా. వాక్యం నా మాట కాదు, అది దేవుని యొక్క వాక్యమే. నీ దేవుడిని యెహోవా ఏమి కోరుకుంటున్నాడు? నీ ఎడల ఆయన యందు భయము భక్తి కలిగి ఉండడమే కదా కోరుకుంటున్నాడు. అదే మాట దేవుని యొక్క వాక్యంలో. హల్లెలూయా. దేవుని సందులో ఒక సంతోషం ఉంది, భక్తిలో ఒక సంతోషం ఉంది. అందుకనే పైకి భక్తి గల వారి వల్ల ఉండి భక్తుల శక్తిని ఆశ్రయించిన వారి వల్ల మీరు ఉండొద్దని ఎందుకు వాక్యంలో రాయబడింది తెలుసా? భక్తిలో ఏముంది? ఇప్పుడు శక్తి ఉంది. ఆ శక్తి నువ్వు అనుభవిస్తేనే దేవుని యొక్క సన్నిధి ఏమిటో అర్థమవుతుంది, దేవుని యొక్క ప్రేమ ఏమిటో నీకు అర్థమవుతుంది, నీ పట్ల ఆయన ఎంత కృప కలిగి ఉన్నాడో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. శ్రీమంతుడైన దేవుడు మనకున్నాడు. ఆయన కుమారుడిగా నువ్వు మార్చబడితే ఆయన మనకు రారాజుగా ఉన్నాడు, ప్రభువులకు ప్రభు, ఆయన సైన్యములకు అధిపత్యకు యెహోవా. అన్ని నామముల కన్నా పైనామం, ఉన్నతమైన నామం కలిగిన వాడు నీ ప్రభు. అంత గొప్ప దేవుని కలిగిన నీ జీవితాల్లో, అంత మహాదేవుడు కలిగిన నీ జీవితాల్లో నీకున్న కొద్దిపాటి శ్రమ నుంచి ఆయన విడిపించలేడా? కనీస అవసరాలు తీర్చలేడా? నీ భవిష్యత్తు మీద నీకున్నటువంటి భయము, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల నీకున్న భయము, నీ భర్త, నీ భార్య భర్త మీ మధ్య ఉన్నటువంటి భయాలు ప్రభు తొలగించలేడా? ప్రభు కాపాడలేడా? ప్రభు సంరక్షించలేడా? పోషించలేడా? రక్షించలేడా? హల్లెలూయా. మన భయాలన్నిటినీ
తొలగించేటువంటి శ్రీమంతుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆమెన్, హల్లెలూయా. అయితే నీవు ఆయన సొత్తుగా మార్చబడాలి, ఆయన యొక్క స్వరూపతను మార్చబడాలి, నీ జీవితానికి అప్పగించుకోవాలి, ప్రభు కొరకు బ్రతకాలి. ప్రభు రాజ్యంలో ఆయన హృదయాన ఆయన సింహాసన ఆసీనుడై ఉన్నటువంటి ఆ సమయాల్లో ఆ రాజ్యంలో ఆయన కుడి పక్కన నువ్వు కూర్చోవాలి. హల్లెలూయా. ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడాలి అనంటే నీవు వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. ఆమెను, హల్లెలూయా. బట్టలు ఉతికేటప్పుడు ఏదో పైన ఉతికేస్తామా? తెల్ల బట్టలకు మరకైతే మామూలుగా ఉతికేస్తామా? ఎలా ఉతుకుతాము? బాగా జాడించి, బాగా నానబెట్టి, బాగా సబ్బేసి, బాగా దాన్ని కుదగొట్టి ఏమంటారు, బాగా పిండి ఆరేస్తాం. బాగా తెల్లగా వచ్చేంత వరకు దాన్ని బాగా చేస్తాం. అందుకని నీ హృదయము గాన బండబరిపింది అనుకో, ఆయన యొక్క వాక్యము శుద్ధిగా పనిచేస్తుంది. హల్లెలూయా. నీ యొక్క హృదయం బండబారిపోతే మెత్తన మాంసంగా మార్చబడి నిమిత్తమై వాక్యం అనేటువంటి శుద్ధి చేత బద్దలు చేస్తాడు. ఆ శుద్ధి నీ యొక్క హృదయాన్ని బద్దలు చేస్తుంది. అది శ్రమ ద్వారా, కష్టం ద్వారా, ఏ ద్వారో నాకు తెలియదు. నీ హృదయం మెత్తన మాంసం మార్చబడినది దేవుని యొక్క ఉద్దేశం. ఆమెను, హల్లెలూయా. నీ హృదయం బండబారిపోతే ఆయన శుద్ధిగా పనిచేస్తాడు. నీ జీవితము మురికి పట్టిపోయి ఉంటే సాకలవన సబ్బుగా పనిచేస్తుంది. హల్లెలూయా. నీ జీవితము కూరగాయలు దేనికి ఉపయోగిస్తారు? కూరగాయలు కోయడానికి దేనికి ఉపయోగిస్తారు? నీ జీవితం కొయ్యబడాలి అనంటే, నీ జీవితంలో నీకున్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆశలు అవి తొలగించబడాలి అనంటే దేవుని యొక్క వాక్యం ఖడ్గము వలె నీ జీవితంలో నీ హృదయాన్ని పొడుస్తుంది. 2 నుంచులు గడిగిన ఖడ్గం మీకే కాదు, ఎవరికి? నాకు కూడా. సేవకునికి పనిచేస్తుంది, విశ్వాసులకి. సేవకుడైనంత మాత్రాన ఏదో ఆకాశం నుండి ఊడిపడినవాడు కాదు. ఏ వ్యక్తి అయినా, ఏ విశ్వాస అయినా, ఏ పరిచారకుడైనా, ఏ సేవకుడైనా దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తూ తన జీవితాన్ని దినదినానికి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి శుద్ధీకరించుకుంటూ ఆయన కృపకు అప్పగించుకొని ప్రతి పరిస్థితిని తప్పించబడుతూ సంరక్షించబడుతుంటాడే ఏ విశ్వాసైనా, ఏ మనుషుడైనా సరే, ఆ వ్యక్తి నిజమైనటువంటి భక్తుడు. హల్లెలూయా. ఆ భక్తిలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎలీషాను చూసినటువంటి గనురాంటి షూనేమురాంటి స్త్రీకి ఆయన భక్తి గల దైవజనుడు అని ఆమె గ్రహించింది. ఎందుకు గ్రహించిందంటే ఆమె భక్తి గలటువంటి స్త్రీ గనుక, ఆమె గనురాలైనటువంటి భక్తుల గనురాలుగా ఎంచబడింది గనుక ఆ దైవ సేవకును చూడంగానే ఆమె ఈయన భక్తి గల దైవజనుడు అని గ్రహించింది. అదే ఎలీషా కింద ఒక సేవకుడు ఉన్నాడు. ఎవరు? గేహజను సాక్ష్యం ఇవ్వాల. ఎలాగ సాక్ష్యం ఇవ్వాలో తెలుసా? తన కుమారుడు పుట్టి చనిపోయిన తర్వాత కాయిలో పడి ఉన్నప్పుడు ఆ సేవకుడు గేహజీ చెప్తాడు, అయ్యా ఆమె దూరంగా చూసి ఆమె గనులైనటువంటి స్త్రీని అయ్యా అంటే వెళ్ళి సంవత్సరం కనుక్కొని రాబా అంటే గేహజీతో మాట్లాడడానికి ఆమె తన యొక్క గూడుని విప్పుకోవడానికే ఆమె ఆశపడాల. నువ్వు పక్కనుండి ఉంటుంది ఆమె. నేరుగా ఎవరి యొద్దకు వెళ్ళి గూడు ఒప్పుకునేదో తెలుసా? భక్తి గల దైవజుటువంటి ఎలీషా యొద్దకు వెళ్ళి తన గూడుని విప్పుకొని, అయ్యా కుమారుడు కావాలి నేను అడిగానా? నా అవసరం తీర్చబడాలని నేను అడిగానా? నేనేం అడగలేదే. నేను భక్తిగా నీ కొరకై దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ఏర్పరిచి ఇచ్చా. మరి నాకు అడగక మునిపి నాకు అవసరం తీర్చావు. ఈ కుమారుడు ఎట్లయ్యా చనిపోయినాడు అనగా ఎలీషా ఆ బిడ్డ కొరకై ప్రార్థన చేసి కోల్పోయిన ప్రాణాన్ని తిరిగి తెప్పించగలిగాడు. ఆమెను, హల్లెలూయా. మన జీవితంలో, కుటుంబ జీవితంలో, మీ జీవితంలోనే కావచ్చు, ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి స్థితిలో వెచ్చగైనను చలగైనను ఉండక నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి మన జీవితాల్లో ప్రార్థన ద్వారా ఎలీషా ప్రార్థన చేయగా మరణమైనటువంటి శూన్యమైనటువంటి కుమారుడు తిరిగి బ్రతికి జీవం పొందుకున్నట్లుగా సంఘము జీవంలోనికి రావాలంటే ప్రార్థనే. హల్లెలూయా. నీ జీవితం ఆత్మ సంబంధంగా కట్టబడాలంటే ప్రార్థనే. నీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలన్నా ప్రార్థనే. ఆయన రాకడ నువ్వు ఎత్తబడాలన్నా ప్రార్థనే.
ఆయన రూపంలో నువ్వు మార్చబడాలన్న ప్రార్థనే, ఆయన వల్ల నువ్వు బ్రతకాలన్న ప్రార్థనే, ఆయన కొరకు జీవించాలన్న ప్రార్థనే. ప్రార్థనే నీ జీవితంలో ప్రాణంగా నువ్వు మార్చుకోగలిగితే, ప్రార్థనే నీ జీవితానికి వెన్నుపూసగా నువ్వు మార్చుకోగలిగితే, ప్రార్థనే నీ ఆయుధంగా మార్చుకోగలిగితే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. మరి ఆశ ఉందా? ప్రభు కొరకు బ్రతకాలని, ప్రార్థన చేయాలని, ప్రార్థన ద్వారా కార్యాలు చూడాలని? మన జీవితాల్లో సంఘం కొరకై మీరు ప్రార్థన చేయండి. వ్యక్తిగత కుటుంబాల్లో, వ్యక్తిగతమైన ప్రార్థన జీవితాల్లో. సంఘములో నూతనమైన ఉద్యోగం కావాలి. ఒకటి, సంఘంలో ఆత్మ సంబంధమైన భక్తి కావాలి. సంఘము ఆయన రాకడకు ఎత్తబడేటట్లుగా ఉపదేశం కావాలి. సేవకుని పట్ల ఆయన చిత్తం నెరవేర్చబడాలి. మీ అందరి పట్ల దేవునికి చిత్తం నెరవేర్చబడాలి. దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించబడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని కార్యాలు జరిగించబడాలి. నూతన ఆత్మలను రక్షించి ఈ పరిచర్య ద్వారా, సంఘము ద్వారా, మన ద్వారా కొన్ని ఆత్మలను సరే మనం ఆశపడదాము. ప్రభు చిత్తంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయో ఆయన కార్యం జరిగిస్తాడు. ఆమెను హల్లెలూయా. మీ జీవితంలో, కుటుంబ జీవితంలో ప్రతి అవసరం అక్కడ తీర్చబడాలి. మీరు ఆత్మ సంబంధంగా కట్టబడాలి. మీరు దీవించబడాలి. ప్రభు కొరకు బ్రతకాలి. ఆయన రాకొరకు సిద్ధపరచబడాలి. సంఘంలో ఉజ్జీవింపు చేత మనం నింపబడాలి. మన దేవుని యొక్క వాక్యం చేత మనం సరిచేయబడాలి. ఆయన రాకొరకు మనం సిద్ధపరచబడాలి. వీటి నిమిత్తమై మీరు ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడానికి సమయం లేదు కనుక మనందరం కలిసి నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. అన్ని విషయం బట్టి నేనే ప్రార్థన చేస్తాను. ఆ అన్ని విషయాలను బట్టి మీరు ఒక్కొక్కరుగా అందరూ ఏక మనసు కలిగి, ఏక ఆత్మ కలిగి మనందరము దేవుని సందులో ప్రార్థన చేసే ముందుగా విన్నటువంటి వాక్య భాగం నిమిత్తమై మనందరం ఒకసారి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు యొక్క సన్నిధానాలను, పాదాలను ఒకసారి ప్రార్థన చేసుకుందాం.